సార్ నమస్కారం సార్. నమస్తే. రఘురామ కృష్ణంరాజు గారి పరిస్థితి ఏంటి సార్ మరి? అంటే చూసుకుంటే బీజేపీ టికెట్ ఇస్తుంది. నరసాపురం నుంచి ఆయనే ఎంపీగా పోటీ చేస్తారని అందరూ అనుకున్నారు. జెండా సభలో కూడా ఆయనే నేను నరసాపురం నుంచి పోటీ చేస్తాను, ఏ పార్టీ అనేది కొన్ని రోజుల్లో చెప్తానన్నది. తీరా చూస్తే ఆయనకి బీజేపీ అయితే టికెట్ ఇవ్వలేదు. కొన్ని చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా ఇచ్చే ఛాన్స్ ఏమన్నా కనిపిస్తుందా పార్టీలు చేర్చుకొని వేరే ఎక్కడి నుంచి అన్నా? అసలు ఎందుకు రాలేదు ఆయనకి టికెట్? మేజర్ రీజన్స్ ఏంటి సార్? అంటే ఒకటి, ఆయన ఏదో పార్టీలో చేరాలి కదా. అవును. అంటే టికెట్టు, సభ్యత్వము రెండూ పట్టుకుని రఘురామకృష్ణరాజుకు ఉన్నటువంటి పాపులారిటీ రీత్యా ఆయన ఇంటికి వచ్చి తలుపు కొట్టి, అయ్యా రఘురామకృష్ణరాజు గారు మా పార్టీ సభ్యత్వం తీసుకుని, మా పార్టీ టికెట్ తీసుకుని, మా పార్టీ నుంచి మీరు పోటీ చేసి మా పార్టీని ఆశీర్వదించాలి మీరు అని అమిత్ షానో లేకపోతే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధ్యక్షుడైనటువంటి నాయకుడు, జనసేనాని అని పిలువబడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఆయన తలుపు కొట్టి చెప్పాలి. చెబితే అప్పుడు ఆయన ఆలోచించి ఒక నిర్ణయం తీసుకునే మూడ్లో మాట్లాడుతున్నాడు ఆయన. అంటే తనని తాను హెచ్చించుకుని మాట్లాడుతున్నాడు ఆయన. ఇది కొంత ఇబ్బందికరంగా తయారై ఉండొచ్చు. రెండోది ఆయన ట్రాక్ రికార్డు. ఆయన గతంలో చేరని పార్టీ లేదు. ఆయన భారతీయ జనతా పార్టీతో ఉన్నాడు, తెలుగుదేశంతో సభ్యుడిగానే ఉన్నాడు, వైసీపీతో ఉన్నాడు, సభ్యుడిగా కూడా ఉన్నాడు. అక్కడ వీటన్నిటినీ వదిలేసుకున్నాడు ఆయన. పైగా ఆయన రిజైన్ చేసిన పార్టీలతోనే ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఒక జనసేన ఒకటే ఆయన ప్రవేశించి నిష్క్రమించనటువంటి పార్టీ. మిగిలిన అన్ని పార్టీల్లోకి, కాంగ్రెస్లోకి తప్ప మిగిలిన అన్ని దాంతో కూడా రిలేషన్ ఉంది ఆయనకి. రిలేషన్ ఉంది. వైఎస్ రాజశేఖర రెడ్డితో ఆయనకి మంచి పరిచయమే ఉంది. జగన్మోహన్ రెడ్డి నిజానికి ఆ కాంపౌండ్లో పరిచయమే. అంటే ఆ రోజున జరిగిన ఆర్థిక లావాదేవీల వ్యవహారాల్లో పారిశ్రామికవేత్తగా ఈయనకి జగన్తో ఒక రిలేషన్ వచ్చింది. ఇండస్ట్రియలిస్ట్గా ఆయనకు వచ్చిన రిలేషను పొలిటికలైజ్ అయింది. అది రాజకీయ కోణంలో జగన్తో ట్రావెల్ అయ్యాడు ఆయన. వీళ్ళందరికీ రఘురామకృష్ణరాజు బ్లాక్ అండ్ వైట్ తెలుసు. ఈ బ్లాక్ అండ్ వైట్ తెలిసి ఉండటం వలన ఇతన్ని ఎలా భరించగలం అనేది భయపడి ఆగుంటారనేది నా ఉద్దేశం. రెండోది, ఆయన ముందుగా చొరవ చేసి నేను మీ పార్టీలో చేరుతున్నాను అని చేరి అప్పుడు టికెట్ అడగాలి. అలా కాకుండా అవుట్ సైడర్గా ఉండి టికెట్ అడగటం అనేది ఇబ్బందికరమే. అది కూడా ఒక టెక్నికల్ అంశంగా మారుతుంది. అంటే ఇవ్వకూడదు అనే అవతల వాళ్ళు అనుకుంటున్నారని అనుకుని అవతల వాళ్ళకి ఆప్షన్ లేకుండా చేయటం అనేది నీ వ్యూహం అయి ఉండాలి. ఈయన అలా అనుకోలేదు. జగన్మోహన్ రెడ్డి మీద తాను జరిపిన యుద్ధం ఇన్ని సంవత్సరాలుగా, దాదాపు 4.5 సంవత్సరాలు జరిపినటువంటి యుద్ధం తాలూకా ప్రభావం వల్లనే రేపు కూటమి గెలిస్తే గెలవచ్చు అని ఆయన అనుకుంటున్నాడు. అంటే తన తెంపరితనానికి ఆయన ఒక రేటింగ్ ఇచ్చుకున్నాడు. ఆ రేటింగ్ చూసే తనకి వీళ్ళందరూ విధేయంగా ఉన్నారు అని అనుకున్నాడు. ఈ విధేయులు విధేయత చూపించాల్సిన సమయంలో చూపించలేదు అనేటువంటి ఆగ్రహంతో ఉన్నాడు. ఇప్పుడు ఆ కోపంలో ఉన్నాడు. అందరినీ తిడుతున్నాడు ఆయన. చంద్రబాబు నాయుడు అన్యాయం చేశాడు, నాకే అన్యాయం చేసినోడు రేపు గెలిచి రాష్ట్రానికి ఏమో న్యాయం చేస్తాడు, పోలవరం కడతానని చెప్తున్నాడు, నన్ను ఎంపీని చేయలేని వాడు పోలవరం ఎలా కడతాడు, ఇలా మాట్లాడుతున్నాడు ఆయన. అయితే ఇప్పుడు ఒక బెదిరింపు ధోరణిలోకి వచ్చాడు ఆయన. బ్లాక్ మెయిలింగ్ టాక్టిక్స్లోకి వెళ్ళిపోయి ఆయన బీజేపీకి వెళ్తాడు అనేది అందరూ నమ్మిన విషయం. కొంత బీజేపీతో సన్నిహితంగా మెలిగాడు ఢిల్లీ లెవెల్లో ఆయన ఎంపీగా ఉన్న రోజుల్లో కూడా. పైగా ఆయన్ని జగన్ అరెస్ట్ చేశాడు అనే వార్త వచ్చినప్పుడు కూడా కేంద్రం నా వెనకాల ఉంది అన్న ఒక భరోసాతో ఆయన మాట్లాడిన ధోరణి మనం చూసాం రఘురామకృష్ణరాజు. అలా రఘురామకృష్ణరాజు గారు ఇప్పుడు ప్రస్తుతం అంటే ఆయన ఈ ఆక్రోశం, ఈ ఆగ్రహం చాలా సందర్భాల్లో రకరకాలుగా వ్యక్తం చేశాడు. ఆయన అన్ని పార్టీల నాయకులని రేవు పెట్టాడు. ఈ తండ్రి తనకు టికెట్ ఇవ్వలేదు అనేటువంటి ఆగ్రహంతో
చంద్రబాబు గారిని మాత్రమే కాదు, భారతీయ జనతా పార్టీ కూడా జగన్ చెప్పుడు మాటలు విని అంటే గత ఆంధ్ర రాష్ట్రానికి బీజేపీ తరఫున గతంలో నాయకత్వం వహించినటువంటి ఒక వ్యక్తి పేరు చెప్పి సోము వీర్రాజు ద్వారా జగన్ ఆపరేషన్ చేసి బీజేపీ తనకు టికెట్ ఇవ్వకుండా చేసింది అని మాట్లాడాడు. అది ఆ మాట్లాడటం ద్వారా కూటమిని వెన్నుపోటు పొడిచాడు. అయిపోయింది. కూటమి కథ ముగిసిన తర్వాత చంద్రబాబు మీద దాడి చేశాడు. దాడి చేయటం అంటే వీళ్ళందరూ ఒకే తాను ముక్కలు అన్న ధోరణిలో వెళ్ళిపోతున్నాడు ఆయన. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి ఒకడే విలన్ రఘురామకృష్ణరాజుకి అని అనిపించింది. కానీ ఇప్పుడు మొత్తం రాజకీయ రణక్షేత్రంలో నిలబడి ఉన్నటువంటి అందరితోనూ విరోధం ఉంది ఆయన. అయితే విమర్శించే హక్కు ఉంది నాకు, విమర్శిస్తాను, విమర్శను విమర్శగానే స్వీకరించాలి, అందరికీ యాక్సెస్ ఉంది నాతో, ఎవరైనా నన్ను పిలిపించుకుని మాట్లాడచ్చు అని కూడా ఒక మాట మాట్లాడుతున్నాడు. నేను స్నేహం చెడగొట్టుకోవడం లేదు అంటూనే విమర్శలు చేస్తున్నాడు చాలా బలంగా. ఇదొక పద్ధతి, ఇదొక స్టైల్. ఈ స్టైల్కి భయపడే ఎవరు ఆయన జోలికి రావట్లే. ఆయన హక్కును చేర్చుకోవడానికి కూడా భయపడుతోంది అందుకే. సో ఇప్పుడు ఆయన బయటకి లేదు కాదు అన్నప్పటికీ ఉన్నటువంటి నాయకులు అందరితోనూ ఆయనకి వైరం ఉంది. కనిపించే వైరమా కనిపించని వైరమా అనేది పక్కన పెడితే వైరం ఉంది. కాబట్టి ఇప్పుడు ఆయన చేయవలసినటువంటి పని ఒకటి, ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేయటం. ఎక్కడ తాను అనుకున్నటువంటి నరసాపురం నుంచినే పోటీ చేయొచ్చు. ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసి ఆ శ్రీనివాస్ వర్మని ఓడించేస్తే అయిపోతుంది. కూటమి అభ్యర్థిని ఓడించి తాను గెలవటం ద్వారా తన పాత బాస్ చంద్రబాబు నాయుడు మీద కోపంతో ఉన్న తన పాత బాస్ చంద్రబాబు నాయుడు కూటమితో టికెట్ సంపాదించినటువంటి భారతీయ జనతా పార్టీ, అది కూడా పాత బాసే. ఓకే. సో జగన్కి, చంద్రబాబుకి, బీజేపీకి కూడా ఆయన బుద్ధి చెప్పిన వాడు అవుతాడు అక్కడి నుంచి కంటెస్ట్ చేస్తే ఇండిపెండెంట్గా. రెండోది, జగన్కి కొంత మేలు చేసిన వాడు అవుతాడు. అక్కడి నుంచి కూటమి అభ్యర్థిని ఓడించినటువంటి వ్యక్తిగా జగన్కి మేలు చేసిన వాడు కూడా అవుతాడు. కాబట్టి ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేయటం ఒక పద్ధతి. లేదు అసలు ఈ గొడవ అంతా ఎందుకు మనకి అనుకుంటే, ఎలాగూ మీడియా అతనికి RRR అనేటువంటి ఒక టైటిల్ ఇచ్చింది. RRR అనే ఆయన ఒక పార్టీ పెట్టేసి, ఒక ప్రాంతీయ పార్టీయో జాతీయ పార్టీలో లేకపోతే అంతర్జాతీయ పార్టీయో పెట్టి ఆయనే అభ్యర్థులకి టికెట్లు ఇచ్చి కంటెస్ట్ చేయించినా ఒక పద్ధతిగా ఉంటుంది. ఈ రెండే ఆప్షన్స్. అంటే ఏదైనా తన సారథ్యంలో ఒక పార్టీ పెట్టాలా, లేదంటే తాను ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేసి తన దమ్మేమిటో తన బలమేమిటో జనం తన మీద పెట్టుకున్న నమ్మకాలు ఏమిటో ఆయన మాట్లాడుతున్నాడు. అది ఎలాగో ఆ నమ్మకం కొలత ఎంతో ప్రపంచానికి చెప్పచ్చు. ఇవి రెండూ తప్ప వేరే ఆల్టర్నేటివ్స్ లేవు ఆయనకి. దాదాపు అన్నీ మూసుకుపోయిన సందర్భమే. ఇప్పుడు యుద్ధరంగంలోకి దిగి ఆయన యుద్ధం చేయటమే చేయాల్సింది. ఇంకా విమర్శిస్తానంటే జనం ఎక్కువ రోజులు ఈ విమర్శల్ని అభినందించే పరిస్థితిలోనూ స్వీకరించే పరిస్థితిలోనూ జనం ఉండరు. పక్కకి గెంటేసి మర్చిపోతారు. ఇది రోజువారీ విమర్శే. రెగ్యులర్గా అతను ఏం చేసినా ఎవరినైనా తిడతాడు అనేటువంటి ఒక స్టాంప్ పడిపోతుంది. అది పడకుండా ఉండాలంటే కన్స్ట్రక్టివ్గా తాను వీధిలోకి వచ్చి ఒక పోరాటం ప్రారంభించాలి. ఆ ప్రారంభించేది నరసాపురం నుంచి తను గెలవగలను, జనం నాతో ఉన్నారని చెప్తున్నాడు కాబట్టి అక్కడి నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేయటం ఒక మార్గం. లేదు పార్టీ పెట్టేసి స్ట్రైట్ అవే అన్ని నియోజకవర్గాల్లోనూ తన అభ్యర్థులను నిలబెట్టేసి గెలిపించుకుని ముఖ్యమంత్రి అయిపోవటం. ఈ రెండు ఆప్షన్స్ ఉన్నాయి. మరి ఆయన ఫైనల్గా ఏది యాప్ చేసుకుంటాడో చూద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.